రేవంత్ పాలనను బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. 5 గంటల పాటు కేబినెట్ సమావేశం నిర్వహించామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. కేబినెట్ భేటీ గుట్టను తవ్వి గులకరాయి కూడా తీయలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవి ప్రసాద్ ఎద్దేవా చేశారు. 5 డిఏలు పెండింగ్లో ఉంటే ఇప్పుడు ఒక్కటే ఇస్తామని చెప్పడంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ 72% ఫిట్మెంట్ ఇచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచితే కాంగ్రెస్ సర్కార్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. కేబినెట్ మీటింగ్లో గోదావరి జలాలు బనకచెర్లపై చర్చించకపోవడాన్ని బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ తప్పుబట్టారు. తెలంగాణ ప్రయోజనాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తెలంగాణ హక్కుల కోసం, రైతాంగ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ముందుండి కోట్లాడుతుందని స్పష్టం చేశారు. ఇవాళ ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తూ ఉన్నది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే మొదటి హామీ కాడనే, మొదటి గ్యారంటీ కాడనే ఇప్పటికీ కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల గ్యారంటీలలో మొదటి పథకం మహాలక్ష్మి. మహాలక్ష్మిలో 3 స్కీములు ఉన్నాయి. ఒకటి ఉచిత బస్సు ఉంది, తర్వాత గ్యాస్ ఉంది, తర్వాత ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ ఉన్నది. ఈ అన్నిటికన్నా ఈ మూడిట్లో కూడా అత్యంత కీలకమైనది, ప్రధానమైనది ప్రతి మహిళకు 2500 ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇప్పటి వరకు మరి 17-18 మాసాల కాలంలో అనేక కేబినెట్ సమావేశాలు జరిగినాయి. అనేక రకాలైనటువంటి మసిబూసి మారేడుగాయ చేసేటువంటి మేము అన్ని హామీలు ఇచ్చినామని తెలంగాణలో మోసం చేస్తూనే మేము అన్ని హామీలు నెరవేర్చినామన్నటువంటి ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కొనసాగిస్తూ ఉన్నది. అందుకని మీరందరూ చూసినాం, మనం అందరం చూసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి తొలినాళ్లలో చిందరవందరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులలో అధికార పగ్గాలు చేపట్టినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలతో పాటు క్రమక్రమేణా సంపదను సృష్టించి ఆ సంపదను పంపిణీ చేసేటువంటి క్రమంలో భాగంగా ప్రజల జీవితాల్లో అనూహ్యమైనటువంటి మార్పు, అభివృద్ధిని సాకారం చేయాలనేటువంటి పట్టుదలతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా వారు తూచా తప్పకుండా అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. క్యాబినెట్ మీటింగులు పెట్టినా, శాసనసభ సమావేశాలు పెట్టినా, బహిరంగ సభలు చెప్పి మాట్లాడినా ప్రజలకు ఒరిగింది శూన్యం. కాబట్టి ఈ 18 మాసాల కాలం తెలంగాణ పాలిట చీకటి కాలం. ఎక్కడ చూడు ఎవరిని కదిలించినా, ఏ ఫైల్ కదలాలన్నా, ఎవరికి బిల్లు రావాలన్నా, ఏ పని జరగాలన్నా వెరసి కమిషన్ల మయమై కేబినెట్ సమావేశం కానీ 18 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించలేదు సరికదా, ఆకాంక్షల మీద మట్టి పోసేటువంటి ప్రయత్నం చేసింది. ఉద్యోగులకు సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లక్షలాది మంది ఉద్యోగుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఏదో గుట్టందవి గులకరాయిని పట్టినట్టు 5 డిఏలు పెండింగ్లో ఉంటే కేవలం ఒక డిఏ మాత్రమే ఇచ్చి, భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా డిఏ 6 నెలలాక 6 నెలల తర్వాత ఒక డిఏ ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని మేము ఈ 4 దశాబ్దాలుగా చూడలేదు. కేసీఆర్ గారు 2 సందర్భాల్లో, ఒకసారి 43, ఒకసారి 30, 73% ఫిట్మెంట్ ఇచ్చి భారతదేశంలోనే తెలంగాణ ఉద్యోగుల్ని వేతనాల్లో అగ్రభాగాన ఉంచితే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 18 నెలల పరిపాలనలో 16% డిఏ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ ఉద్యోగుల వేతనాలు అన్ని రాష్ట్రాల కంటే కూడా తక్కువగా మారినటువంటి నేపథ్యాన్ని చూసాం. మేమందరం కూడా డిమాండ్ చేసేది వెంటనే 3 డిఏలు తక్షణం చెల్లించాలి. పీఆర్సీకి సంబంధించినట్టు ఒకవేళ లేట్ అయితే ఇంటీరియం రిలీఫ్ అనేటువంటి విషయం ఆలోచించాలి. హెల్త్ స్కీమ్ మీద యూనివర్సిటీ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ ఈహెచ్ఎస్ అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అత్యంత
తెలంగాణ ప్రయోజనాల్ని శాశ్వతంగా సమాధి చేసే విధంగా ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన అంశమైనటువంటి గోదావరి బంకచర్ల లింకుకు సంబంధించి కనీసం చర్చించకపోవటం చాలా ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. కృష్ణానదిలో తెలంగాణకు ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ తెలంగాణకు ఉన్నటువంటి గోదావరి మిగిలిన గోదావరి జలాలే, ఆ గోదావరి జలాలని కూడా గతంలో ఏ విధంగానైతే కృష్ణా జలాల్ని తరలించుకుపోయినారో ఇవాళ గోదావరి నదిని మలుపుపోయి ఒక కుట్ర జరుగుతుంది. తెలంగాణకు మిగిలినటువంటి గోదావరి జలాలని హక్కుగా ట్రిబ్యునల్ ద్వారా వచ్చినటువంటి హక్కుగా వచ్చిన ప్రతి చుక్క తెలంగాణకు ఉపయోగించుకోవటానికి, అదేవిధంగా కాళేశ్వరంని కాపాడుకోవటం కోసము రైతాంగ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది.